పిల్లాడి మెడకి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేయి. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తావు? వాడిని నా రూమ్ లోకి ఎందుకు తీసుకొచ్చా? వీడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు. అదేం తల్లే ఆంటీ, చెడామడా తిట్టేసి కసరు బయటకు వెళ్ళగొట్టేసింది. 10 మంది మంచి కోరే కుటుంబానికే ప్రాణహాని తలపెడుతున్నావా? అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాం మాత. ఈసారి తప్పించుకోలేవు. ఇక్కడ నువ్వు, అక్కడ మీ వదిన, వారసుడు అంతా పోతారు. ఇంత దూరంలో ఉన్న నా మీద హత్య ప్రయత్నం జరిగిందంటే అక్కడ వదిన రుద్ర క్షేమంగా ఉన్నారా? వాళ్ళ కోసం కృష్ణ ఎన్ని కష్టాలు పడుతున్నాడు. చెప్పండి విజయ్. కృష్ణ ఎక్కడున్నావు? మేయరింట్లోనే ఉన్నాను. వదిన రుద్ర ఎలా ఉన్నారు? రుద్ర బానే ఉన్నాడు. రేపు గౌతమికి శత్రుకి పెళ్లి చేయాలని చూస్తున్నాను. వాట్? అదేంటి కృష్ణ, 2 రోజుల్లో వదిన్ని రుద్రని ఇక్కడ తీసుకొస్తానని చెప్పావుగా? వదిన్ని వాడెవడో పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలేం జరుగుతుంది అక్కడ? అది చిన్నప్పటి నుంచి గౌతమి వదిన్ని ప్రేమించింది నువ్వు. తను నీకు దక్కాలి గాని ఇదేంటి కృష్ణ? ఆ పెళ్లి జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వద్దు విజయ్, నేను చూసుకుంటాను. ప్లీజ్ కృష్ణ, వదినికి జరిగిందంతా చెప్పి నిన్ను వదిని ఒకటి చేసి ఊరికి తీసుకెళ్తానని చెప్తే నువ్వు వద్దన్నా. ఇప్పుడేమో శత్రువుతో పెళ్ళి అంటున్నా. నేను వస్తున్నాను కృష్ణ. అవసరం లేదు విజయ్. గౌతమిని రుద్రని తీసుకుని తప్పకుండా మనూరు వస్తాను. నన్ను నమ్మండి. నీపై నమ్మకం లేక కాదు కృష్ణ, నీకు తోడుగా వస్తాను. ఒంటరి వాడిని అంతమందితో నువ్వెలా పోరాడతావు? నా పోరాటం మనుషులతో కాదు విజయ్, గౌతమి మర్చిపోయిన గతంతో. తనకు గతం గుర్తొస్తే చాలు, ఎంతమంది అడ్డొచ్చినా ఎదిరిస్తాను. గౌతమి రుద్రల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. నీకు అర్థం కావట్లేదు కృష్ణ. నా బాధంతా గౌతమి వదిన రుద్ర. నా ప్రాణాల్ని అడ్డేసైనా సరే గౌతమి రుద్రల్ని కాపాడుతాను. వాళ్ళు మీకెంతో నాకు అంత. సరే కృష్ణ, ఏమన్నా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. జాగ్రత్త. సరే విజయ్, బాయ్. गणपतिं हवामहे कविं कवीनां उपमश्रवस्तमं ज्येष्ठराजन् ब्रह्मणान् ब्रह्मणस्पदानश्रवन्नोतिभिः श्रीदसादनं धर्मधर्ममा स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजन्नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तिदेह. అమ్మా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగేనండి. ఇషిక, శత్రు గౌతములు రమ్మని చెప్పు. వస్తున్నారు మమ్మీ. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేం ఘేయం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భవానీ ధర్మధర్మమా స్మృతే సకలకళ్యాణభాజనం యత్ర జాయతే
పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. రండి రా గౌతమి. అయ్యా మీరు ఇలా కూర్చోండి. అమ్మా మీరు అలా కూర్చోండి. అమ్మా వధూవరులను ఒకేసారి ఇలా కూర్చోబెట్టి మంగళగౌరి వ్రతం, గణపతి పూజ ఒకేసారి చేయడం ఇదే ప్రథమం. ముందుగా ఏది ప్రారంభం చేయమంటారు? మీ ఇష్టం పంతులు గారు. 2 పూజలు చేసి వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలని ఆశీర్వదించండి. శుభం. అలాగేనమ్మా. ఓం మహాగణాధిపతయే నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం త్రిపురాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం శుక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం భైరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. వరసిద్ధివినాయకాయ నమః. మహాగణాధిపతయే నమః. ఆగ్నేయ సర్వదేవానాం పూజం ప్రతిపద్యతాం పూమాగ్రాపయామి. ఆద్యంద్రపత్నీయం వందినా యోజితం ప్రియం. మహామంగళం దీపం త్రైలోక్యం విగ్రాపః. విద్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. సాహితాంధ్రగాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాఖ్యపరియత్రాః. స్థిరైరంగైః స్తుష్టువాసింతస్తనోభిః. యసేమ దేవహితం యదాయుః. స్వస్తి నః పూజా వేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం యం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. సతం వచ్మి సత్యం వచ్మి. అవత్వం మాం అవతారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూజానవదిత్యం. అవపురస్తాదో దక్షిణాస్తాదో అవపశ్చాత్తాదో అవోత్తరాస్తాదో అవచవర్తాస్తాదో అవధరాస్తాదో. తతో మాం పాహి పాహి సమంతాదో. వాంగ్మయస్త్వం చిన్మయః. త్వానందమయస్త్వం బ్రహ్మమయః. నమస్కరోమి. అమ్మా వధూవరుల్ని పూజా కార్యక్రమం అయిపోయింది. ఆశీర్వదించండి. రండి రండి వచ్చి వీళ్ళని ఆశీర్వదించండి. ఓం ప్రియాభ్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్యాభ్యై సర్వస్య విద్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణపతి దేవత పరిపూర్ణనుగ్రహగడాక్షసిద్ధిరస్తు. గౌరీ దేవత పరిపూర్ణ సంపూర్ణనుగ్రహగడాక్షసిద్ధిరస్తు. ఏంటక్క మీరు అక్కడే నిలబడ్డారేంటి? రండి రండి వచ్చి వీళ్ళని ఆశీర్వదించండి. రా పెద్దమ్మా. రా పెద్దమ్మా. రండి పెద్దమ్మా. రా రండి. ఓం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపితృబ్రహ్మణో పితృబ్రహ్మా శివో మే సదా శివో. సమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏంటమ్మా ఇష్క ఇక్కడెక్కడే తిరుగుతున్నావు? నీ మొగుడెక్కడా? వెళ్ళి నీ మొగుడిని తీసుకురా. కొత్తగా పెళ్ళైన జంట కాబోయే జంటను ఆశీర్వదిస్తే అదృష్టం అమ్మా. వెళ్ళమ్మా ఇష్క, ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి మీ ఆయన తీసుకొచ్చి ఇద్దరు కలిసి ఆశీర్వదించండి. ఇప్పుడు ఆచారాలన్నీ ఎందుకులేండి, పంతులు గారు మనమందరం ఆశీర్వదించాం కదా. పర్వాలేదు మమ్మీ, నేను వెళ్ళి తీసుకొస్తాను.
మొగుడా హాల్లో సందడిగా ఉంటే ఈ రూమ్ లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? పద కిందకి వెళ్దాం, మనల్ని అందరూ పిలుస్తున్నారు. దా అబ్బా కోపమే, అయినా బయటికి ఎందుకు అని అడగవే. కాబోయే దంపతులైన శత్రు గౌతమిలను కొత్త దంపతులైన నువ్వు నేను అక్షింతలు వేసి ఆశీర్వదించాలట. అలా చేస్తే వారి కాపురం హాయిగా చల్లగా ఉంటుందట. అందుకు ఏంటి మొగుడా వింటున్నావా? ఎంతైనా గౌతమి నీ మాజీ ప్రేసు కదా. నీ సుఖమే నీ కోరుకున్నా అంటూ దాని తలపై 4 బియ్యం గింజలవే. నీ ఇమేజ్ కాస్త పెరుగుతుంది. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నావు, ఈ ఇంటి ఉప్పు తిన్నావు. ఈ ఇంటి వారసుడైన శత్రు సంతోషంగా ఉండాలని కోరుకో. కొత్త పెళ్లంతో ఆనందంగా ఉండాలని వాళ్ళిద్దరినీ ఆశీర్వదించు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నీకిష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, ఫార్మాలిటీ కదా. నాకిష్టం ఉండదని నీకెవరు చెప్పారు? గౌతమి సంతోషంగా ఉండటం నాకిష్టమే, శత్రు ఆనందంగా ఉండటం కూడా నాకిష్టమే. వాళ్ళని ఆశీర్వదించడానికి నాకే అభ్యంతరమూ లేదు. ఎలాగూ ఆగిపోయే పెళ్లికి నేనొచ్చి అక్షింతలు వేస్తే శుభంగా ఉంటుందనుకుంటే అలాగే చేద్దాం. దాందే ఉంది, ఈ ఇంట్లో ఉంటున్నాను, ఇంత చిన్న పని కూడా చెయ్యలేనా? వెళ్దామా? రా. ఇషిక నేను ఎంత వద్దంటున్నా కృష్ణని పిలుచుకురావడానికి వెళ్ళింది. దీనికి ఈరోజు అవమానం తప్పదు. నమస్తే పంతులు గారు, ఎలా ఉన్నారు? ఏదో మీ దయ. నా దయ ఏముందిలేండి, దేవుడి దయ అనండి. రండి బాబు, దీవించండి. మనిద్దరం కలిసి దీవించాలని తీసుకొచ్చావుగా, పదా. ఓం ప్రియాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య చిత్తై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి.
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి జనోరుజమానః ధనశోభమానః కళ్యాణః మహాగణపతి దేవత అనుగ్రహగణాక్షసిద్ధిరస్తు సిద్ధిరస్తు లక్ష్మీశ్చరే పార్శ్వే నక్షత్రాణి రూపం అస్మినౌ వ్యాప్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ తత్సంయోగాం ప్రణీమహే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శత్రు. యజ్ఞపతయే దైవీః స్థిరస్తనః శమ్నాస్తద్విపదే సంచదుష్పదే. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో హరిధరేభిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. శాంతి ఏంట్రా మరో నాటకం మొదలు పెట్టావా? ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహే. నేనేమి కావాలని రాలేదు, మీ చెల్లెలే లాక్కొచ్చింది. వైరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ప్రియాప్య అనంతరాయ ఏం చెప్పి కృష్ణని తీసుకొచ్చావే? సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ. అయినా ఆగిపోయే ఈ పెళ్లికి అక్షింతలేసి ఆశీర్వదిస్తే అదో మజా కదా. ఆగిపోయే పెళ్ళ నేనిప్పుడు రాకపోతే మీ చెల్లెలికి అవమానంగా ఉంటుందని వచ్చాను. పెళ్లి జరిగిపోతుందనుకుంటున్న ఇప్పటి నీ సంతోషం కాసేపట్లో నీ పెళ్లి ఆగాక ఎలా విషాదాంతంగా మారుతుందో చెప్పడానికి వచ్చాను. పెళ్ళి ఆపడం నీ తరం కాదురా. నువ్వే చూస్తావుగా. చూద్దాం. హ్మ్. హ్మ్. కళ్యాణమస్తు. కంగ్రాట్స్ గౌతమి. విష్ యూ గుడ్ లక్. అమ్మా, ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి ఆశీర్వదించండి. ఇషిక, పంతులు గారు పిలుస్తున్నారు, వెళ్ళి ఏంటో చూడమ్మా. మ్మ్. ఏంటత్తా, నలుగులు, వ్రతాలు, పూజలు, పెళ్ళి గ్రాండ్గానే చేస్తున్నావే. నువ్వేమిటి రాజీకొచ్చావా? పెళ్లి ఆగదని తెలిసి ఓటమిని ఒప్పుకుంటున్నావా? అంత అత్యాస పనికిరాదత్తా. దురాశ దుఃఖానికి చేటు. అంటే ఆగిపోయే పెళ్లికి ఇంత బిల్డప్లు అవసరమా అని. నో డౌట్ అత్తా, ఎలాగైనా ఈ పెళ్లిని నేను ఆపేస్తా. నువ్వు కూడా ఈ ఆర్భాటాలన్నీ ఆపేయి, కనీసం ఖర్చులైనా మిగులుతాయి. ఇంకా కలలు కంటున్నావా? కలో నిజమో కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఊరికే మాటలు చెప్పి భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. ఓకే అత్త, బలవంతంగా నిన్నెవ్వరూ బెదరగొట్టరు. భయం వేస్తేనే భయపడు. నిన్ను భయపెట్టే క్షణాలు పీడకలల్లా దూసుకొస్తున్నాయి. ఆన్ ది వే. సవతి కొడుకని కూడా చూడకుండా నువ్వు చాలా ఖర్చు పెడుతున్నావు. ముందు ముందు చిక్కుల్లో పడతావు. ఇప్పుడు ఈ ఖర్చులు మిగుల్చుకుంటే అప్పుడు చిల్లర ఖర్చులకైనా పనికొస్తాయి.
నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాంట్లో మీరిద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దానివల్ల మీకేం లాభం బావా? పెళ్ళైతే ఆగదు కదా. ఈ ప్లాన్ వద్దు. మనకు వేరే దారి లేదు. పని పూర్తవ్వగానే ఫోన్ చెయ్యి.